శత్రువుగా మారిన ప్రేమ జంట. అయితే రీసెంట్‌గా 'అడివిశేషు శృతి హాసన్ డెకాయిట్' అనే టైటిల్ టీజర్ అయితే వచ్చింది. దాని రివ్యూ చూద్దాం. అలాగే వచ్చిన టీజర్‌లో ఏముంది దాని రివ్యూ ఇవ్వబోతున్నా. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ మిస్ కాకుండా బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ లైక్ చేయకుండా టాపిక్‌కి వెళ్ళిపోదాం. అయితే టాలీవుడ్ యాక్టర్ 'అడివిశేషు' అలాగే శృతి హాసన్ ప్రధాన పాత్రలు నటిస్తున్న తాజా చిత్రం 'డెకాయిట్'. అయితే ఒక ప్రేమ కథ అనే వెబ్ సిరీస్‌తో అలాగే ఈ ప్రాజెక్ట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే జరిగింది. అయితే కొత్త దర్శకుడు అయితే సనియల్ అనే కొత్త దర్శకుడు అయితే ఇండస్ట్రీకి అయితే పరిచయం కానున్నాడు. అయితే ఇప్పటికీ ఈ సినిమా నుంచి ఫస్ట్ క్లిప్స్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే తాజాగా ఈ సినిమా నుంచి అయితే చిత్రబృందం సినిమా టైటిల్ ప్రకటిస్తూ అలాగే టీజర్ కూడా విడుదల చేసింది. అయితే ఇక టీజర్ చూస్తుంటే బద్ధ శత్రువుల్లో మారిన ఓ ప్రేమ కథ అని తెలుస్తుంది. యాక్షన్ డ్రామాగా ఈ సినిమా అయితే రానుండగా షూటింగ్ అయితే మొదలైంది. అయితే చిత్రబృందం ఈ టీజర్ను రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో అయితే ఇది వైరల్గా మారింది. ఇక ఈ భారీ బడ్జెట్ సినిమా పాన్ ఇండియా లెవెల్ అయితే అన్నపూర్ణ స్టూడియోలో అయితే బ్యానర్ మీద అయితే ఈ మూవీ అయితే నిర్మిస్తున్నారంట. అయితే త్వరలో అయితే ఇందులో నటించే కొంతమంది నటులతో అయితే షూటింగ్ అయితే కంప్లీట్ చేద్దామని చూస్తున్నారట. ఇకపోతే జూలియట్ ఎన్నేళ్ళయింది మనం కలిసి అనే అడివిశేష్ చెప్పే డైలాగ్తో అయితే మొదలైంది. అలాగే గాయపడిన శృతి హాసన్ చీరకట్లో తుపాకీ పట్టుకుని అయితే ఫస్ట్ సీన్ అయితే చూపించడం జరిగింది. ఇక అడివిశేషు శృతి హాసన్ కాంబినేషన్ వస్తున్న ఈ మూవీ తెలుగు, హిందీ భాషలో అయితే ఓ మూవీ అయితే ఒక పాన్ ఇండియా లెవెల్ అయితే తెరక్కబోతుంది. ఇక ఈ మూవీ మీద అయితే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇక ఒక ప్రేమ కథ అనే క్యాప్షన్తో అయితే ఈ మూవీ అయితే టీజర్ అయితే రావడంతో అయితే కొత్తగా ఉందని అయితే ఆడియన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక ఇందులో భారీ యాక్షన్ సీన్స్ అయితే జరిగినట్టు టీజర్లో అయితే కనిపిస్తుంది. ఇక అడివిశేషు శృతి హాసన్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే ఒకరినొకరు చంపుకునేంత తుపాకులు పెట్టేంత శత్రువుల్లో ఎలా మారాడనే కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పొచ్చు. అలాగే ఒక ప్రేమ జంట ఇంతలాగా ఎలా మారాడనే కాన్సెప్ట్ అయితే ఒక కొత్తగా ఉంటుందని అయితే తెలుస్తుంది. ఇక ఈ టీజర్లో ఈ ఇద్దరి మధ్య సంభాషణ బట్టి చూస్తే గతంలో ప్రేమికుల్లో ఉండి చెప్పుకునే శత్రువులా మారినట్లు అర్థమవుతుంది. అయితే సరికొత్త జోనర్లో అయితే ఈ మూవీ కొత్త డిఫరెంట్ వేరియేషన్లు అయితే కొత్త డైరెక్టర్ అయితే ఆడియన్స్కి అయితే ప్రజెంటేషన్ చేయబోతున్నారు. అదే టీజర్ చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఈ టీజర్ మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే అడివిశేష్ వరుస సినిమాలతో హిట్లతో వస్తున్నాడు. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే వస్తున్నాడు. ఇది కూడా అలాంటి కాన్సెప్ట్తో వస్తున్నాడు. కాబట్టి ఆడియన్స్కి అయితే పక్కా ఒక కొత్త మూవీని అయితే ప్రజెంట్ చేయబోతున్నారో తెలుస్తుంది. మరి అడివిశేష్ ఫ్యాన్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.